అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి హెల్దీగా చల్లగా ఇలా కొంచెం చేసి ఉంచారంటే కొంచెం కూడా మిగిల్చకుండా తాగేస్తారు. ఎలా చేయాలో చూద్దాం. కొంచెం సగ్గుబియ్యం తీసుకుని అరగంట సేపు కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. 2 చిన్న చిన్న క్యారెట్లు తీసుకొని ముక్కలుగా కోసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. దీనిలో సగం నీళ్లు సగం పాలు పోసాను. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనికి సరిపడా బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకొని కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు నేతిలో వేయించుకొని వేస్తున్నాను. కొంచెం పైన కుంకుమ పువ్వు చల్లాను. దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి పిల్లలకి ఇచ్చారంటే వద్దు అనకుండా తాగేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.